హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్న అన్ని వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలపై సీఎం గారు ఒక ప్రకటన అయితే చేశారండి. అది ఏంటి, అసలు దేని గురించి అనే వివరాలు చూద్దాము. రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులంటూ ఒక అప్డేట్ ఉంది, దాని గురించి చూద్దాము. 1600 కొత్త ఎస్ఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అండి. సో గైస్, మరి ఎస్ఎస్సి ఉద్యోగాలక పైన తెలుగులోనే మనము రాయవచ్చండి. ఓకేనా? సో స్టేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు, సో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలామంది ఇంగ్లీష్లో హిందీలో ఉంటుందని భయపడేవారు, ఇక ఆ భయం అవసరం లేదండి. మన తెలుగులోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్లు కూడా మన స్టేట్లోనే ఉంటాయి. జాబ్ కూడా వస్తే మన స్టేట్లో కూడా రావచ్చు. ఓకేనా? కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిన్న లైక్ చేయండి. ముందుగా చూసినట్లయితే రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలు చేయాలి. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మరి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎవరి కోసం అండి ఇది చూద్దాం. సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఆదివారము విజయవాడలో ధర్నా చౌక్ వద్ద జగనన్నకు చెబుదాం సదస్సు నిర్వహించారు. దాదాపు 26 జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు 1000 మందికి పైగా సిబ్బంది హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమంలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్యను అసోసియేట్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకొని సత్కరించారు. అనంతరము ఈశ్వరయ్య ప్రసంగిస్తూ వీరి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజకీయ నిర్ణయమైన చెత్త సేకరణ పన్నుపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో వారు పన్ను కట్టలేకపోతే సెక్రటరీలను మీ జీతం నుంచి కట్టాలని వేధించడం ఎంతవరకు సబాబో ఆలోచించాలని, వీరికి సంబంధం లేని పారిశుద్ధ్య పనులను అప్పగించి కేవలము మేస్త్రీలలాగా పనిచేస్తున్న జాబ్ చార్టర్ను అమలు చేయకుండా వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడైతే కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు సాంకేతిక సేవలైన జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ, ఎన్విరాన్మెంట్ విధులు అయిన ప్లాస్టిక్ నియంత్రణ, ఫుడ్ సేఫ్టీ చెకింగ్ విధులు వెంటనే కేటాయించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. యాక్చువల్గా వీరు చేయాల్సింది ఏంటండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి. ఓకేనా? జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, మ్యారేజ్ సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ, ప్లాస్టిక్ నియంత్రణ చేయాలి. కానీ ఏంటి, చెత్త సేకరణకు సంబంధించినటువంటి ఆ బిల్లులు వసూలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నట్లుగా మరైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో అదొకటి మాకు ఇబ్బందికరంగా ఉంది అంటూ మరి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంటర్తోనే కొలువు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఈరోజు. ఇంటర్మీడియట్తోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువు తీరే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1600 పోస్టుల భర్తీకి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ తర్వాత నిర్వహించే స్కిల్ టెస్ట్లోను సత్తా చాటితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువు ఖాయం. తాజాగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023 దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో సిహెచ్ఎస్ఎల్ దరఖాస్తుకు అర్హులు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానము, ప్రిపరేషన్ తదితర వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 1600 పోస్టులు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. అర్హతలు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కాగ్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్, డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉత్తీర్ణులుగా ఉండాలని పేర్కొన్నారు. వయసు 18 నుంచి 27. అంతేకాకుండా దీనికి రిజర్వేషన్ కూడా, ఏజ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాంతీయ భాషల్లోని పరీక్ష అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పరీక్షకు ప్రాంతీయ భాషలో హాజరు కావచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణ్, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. స్కిల్ టెస్ట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా? సో గైస్, మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి
సో ఇది కూడా సిమిలర్గా ఉంటుందండి. సిలబస్ కూడా ఏమంత పెద్ద చేంజెస్ అయితే ఉండవు. కొంచెం ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతే. ఓకేనా, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చర్యలు అంటూ Group-1 Group-2 ఉద్యోగాల కోసం విజయవాడ, తిరుపతి, విశాఖలో శిక్షణా సంస్థలు ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక అంటూ సీఎం గారైతే స్పందించడం అయితే జరిగిందండి. సో మరి జూన్లో మనకు Group-2 అంటే Group-1 కాదు, Group-2 నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకు అధికారికంగా ఏపీపీఎస్సీ మెంబర్ అయితే ప్రకటించడం జరిగిందండి. Group-2 గురించి అయితే కన్ఫర్మ్ అండి, నెక్స్ట్ మంత్ రావడము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి Group-1 నోటిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆగస్టు వరకు ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి మళ్ళీ సెప్టెంబర్లో కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఇందుకు గాను ఈ యొక్క Group-1 Group-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరి విజయవాడ, తిరుపతి, విశాఖలో మరి శిక్షణా సంస్థలు ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక అంటూ ఇక్కడ మరి సీఎం గారే చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు రానున్నటువంటి రోజుల్లో ఈ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి సో అంత ఖర్చు పెట్టుకొని కోచింగ్లకు వెళ్ళలేనటువంటి అభ్యర్థుల కోసము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఈ అవకాశం కల్పించబోతున్నట్లుగా మనకైతే తెలియచేయడాన్ని చూడవచ్చండి. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అతి త్వరలోనే మనకు తెలియచేస్తారు. మరి వీటిని బీసీ స్టడీ సర్కిళ్ళ ద్వారా ఇస్తారా లేదా మరి ఏమైనా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ద్వారా ఇస్తారా అనేది మాత్రము చూడాల్సిన అవసరము. అంతేకాకుండా ఈ సందర్భంలో దళితుల సంక్షేమానికి 40,000ను ప్రభుత్వము కేటాయించిందండి. ఎస్సీ ఎస్టీ అత్యాచారము, హత్యకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వము ఉద్యోగం కల్పిస్తామన్నారు. గడిచిన 6 ఏళ్లలో పోలిస్తే రాష్ట్రంలో గత 3 ఏళ్లలో ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక పరిధిలో 22% వరకు కేసులు తగ్గాయని కూడా ఇక్కడైతే చెప్పడము మనమైతే చూడవచ్చు. సో ఏదేమైనా కూడా మనకైతే నెక్స్ట్ మంత్ అయితే నోటిఫికేషన్ రాబోతుందండి. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సాధించండి. సో మన యాప్లో కూడా చాలా క్లియర్గా ప్రణాళికాబద్ధమైనటువంటి కొత్త సిలబస్తో యాజ్ పర్ ద న్యూ సిలబస్ 2023 ఏపీపీఎస్సీ ప్రకటించిన సిలబస్ ప్రకారం క్లాసెస్ అన్నీ చెప్పించడం జరిగిందండి. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ సమ్మర్ ఆఫర్లో ఉంది కోర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన యాప్లో గ్రామ వార్డు సచివాలయం, సో మరి Group-2 కావచ్చు, సమాజ శాస్త్రం అంటే సోషియాలజీ Group-2కి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 30 మార్క్స్ కవర్ చేసేటువంటి కోర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ అండి మోస్ట్ ఇంపార్టెంట్, యానిమల్ హస్బెండరీ కావచ్చు, పోలీస్ ఫైనల్ ఎగ్జామ్స్కి కావచ్చు. మరి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తామండి. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ కాస్ట్లో. చాలామంది అడుగుతున్నారు సార్ డెమో క్లాసెస్ ఏ విధంగా వినాలని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా Group-2 పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓవర్వ్యూ, కంటెంట్ అండ్ అప్డేట్స్ అని వస్తాయి కదా. సో మరి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి 766 క్లాసెస్ ఉన్నాయి, 106 ఫైల్స్ కూడా ఉన్నాయి PDF. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉన్నాయి కదా 3, ఇవి డెమో క్లాసెస్, ఇవి 3 వినండి. ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయగానే స్క్రీనింగ్ టెస్ట్కి అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి అయితే కనిపిస్తాయి, PDF ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఎనీ టైం మీరైతే క్లాసెస్ వినవచ్చు. సమాజ శాస్త్రము మనకు 30 మార్కులు అందించేటువంటి Group-2 టాపిక్ అండి. దీనిపైన కూడా మనకి చూడండి ఇక్కడ డైలీ క్లాసెస్, PDF మెటీరియల్, టెస్ట్ సిరీస్, సో ప్రీవియస్ బిడ్ బ్యాంక్ కూడా అందచేయడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్, ఉపయోగించుకోండి. యానిమల్ హస్బెండరీ కూడా సో చాలా క్లియర్గా అయితే క్లాసెస్ అందించాము. క్లాసెస్ ఏం లేవు కానీ PDF ఫైల్స్ అండ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. డెమో క్లాసెస్ చూడండి ముందుగా, మీకు నచ్చితేనే కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.